ये अंदर का ये क्या तो होता ये हमें क्या అంతా పాట మొత్తం మొత్తం అంతా పాట మొత్తం పాట డివైడ్ చేస్తున్నారు. నెల్లూరులో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పారాషాహిద్ రొట్టెల పండగ సంభ్రమం ఇక కొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. మొహరం సందర్భంగా ఈ వేడుకను 500 సంవత్సరాలకు పైబడి ఇక్కడ కొనసాగిస్తున్నారు. పూర్వం ఆర్కాట్ నవాబు కాలంలో ప్రారంభమైన ఈ సనాతన విధానం మత సామరస్యానికి ప్రతీకగా లక్షలాది మంది తరలి వచ్చిన భక్తుల సందర్శనగా ఇక్కడ సాగుతూ ఉంది. ఇక్కడ మనకు ఈ కార్యక్రమం నెలవంక చూసిన తర్వాత 10వ రోజు సందల్ మాలియా అంటారు ఇక్కడ. అయితే ఆ రోజు ఈ ప్రారంభమవుద్ది ఈ పండుగ. తర్వాత గంధ మహోత్సవం సమీపంలోని అమీనా మసీదు నుంచి గంధాన్ని తీసుకువచ్చి ఇక్కడ బారా షాహిదులకు ఇక్కడ 12 మంది మృతవీరులుగా ఎవరైతే భక్తులు విశ్వసిస్తున్నారో ఆ మృతవీరుల బారా షాహిదులకంతా కూడా గంధ లేపనం చేసి ఆ బిందెలను చెరువులో శుభ్రపరిచి ఆ పవిత్రతను ఆపాదించి రొట్టెలు పట్టుకునే కార్యక్రమాన్ని, పరస్పరం కోరికల రొట్టెలను తీసుకునే కార్యక్రమాన్ని, సమర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ సనాతనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ విశేషం ఇంతెంతై అంతంతై కొన్ని లక్షల మంది, దాదాపుగా ఈ సంవత్సరం 20 లక్షల మంది దాకా కూడా సందర్శకులు రావచ్చన్న అంచనా వ్యయంతో అధికారులు ఇక్కడ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం 2014లో అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఇక్కడ రాష్ట్ర అధికారిక పండుగ ఈ రొట్టెల పండుగను ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. కూడా సనాతనంగా కొనసాగే విశేషాలన్నిటి కూడా నిర్వహించే ముజావరులు, పెద్దలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇది భక్తి మత సామరస్యంగా జరిగే ఈ అంశం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ ముజావరులు ఎప్పుడు కూడా చూస్తుంటారు. 360 రోజులు కూడా ఈ బారా షాహిద్ దర్గా ఇక్కడ సందర్శన కొనసాగుతూ ఉంది. అయితే ఈ మొహరం సందర్భంగా ప్రత్యేకతను సంతరించుకొని ఈ అంశాలేందో తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ సనాతనంగా జరుగుతున్న విశేషాలేంటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచిన ఈ మొహరం సందర్భంగా ఉండే విశేషం ఏంటి? మొహరం అంటే ఎవరైతే ధర్మం కోసం, ఎవరైతే న్యాయం కోసము, మానవత్వం కోసము పోరాడిన అమరవీరులను స్మరించుకునే మాసము మొహరం అన్నమాట. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనమళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ధర్మం కోసము, ఎవరైతే న్యాయం కోసము, మానవత్వం కోసము ఆ యొక్క పోరాటం చేసి అందులో అమరవీరులయ్యారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక ఋషి కానివ్వండి, ఒక ముని కానివ్వండి, ప్రవక్త కానివ్వండి, ఋషులు, మునులు, ప్రవక్తలు ఒక ప్రాంతానికి, ఒక దేశానికి అయితే వాళ్ళు పరిమితి అయి ఉండరు. వాళ్లకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటారు, వాళ్ళకి ఫాలోయర్స్ ఉంటారు. కాబట్టి ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వారిని అనుసరించుకునే నెల, పవిత్రమైన నెల మొహరం మాసంగా భావిస్తారు. ఈ మొహరంలో 10వ తేదీ ఏదైతే ఇస్లామిక్ క్యాలెండర్ మొహరం ప్రకారం 10వ తేదీ అమరవీరులైనటువంటి రోజు అన్నమాట. ఆ యొక్క ఇమామి హుసేన్ రజియల్లాహు తాలా అన్హు వారు అమరవీరులైనటువంటి రోజు. ఆ రోజు నుంచి 3వ రోజు అంటే జియారత్ అంటారు, అంటే 2వ రోజు 12వ తేదీ ఈ బారా షహీద్లని వాళ్ళని స్మరించుకుంటూ వీళ్ళు కూడా అమరవీరులయ్యారు, వీళ్ళు కూడా ఏమంటే మానవత్వం కోసం పోరాటం చేసి అమరవీరులయ్యారు. అంటే ఆర్కాట్ నవాబు పరిపాలించే సమయంలో అక్కడ ఔరంగజేబ్ ఉండేవాడు, టిప్పు సుల్తాన్ ఉండేవాడు, కలకత్తాలో సిరాజుద్దౌలా ఉండేవాడు. ఈ ముస్లిం రాజుల ఎవరైతే పరిపాలనలో కొంతమంది మత ఛాందసవాదులు, ఈ సూఫీ తత్వం ఎలాంటిదంటే మనమంతా ఒక్కటే, మనమందరి భగవంతుడు ఒక్కడే అని చెప్పి బోధించే ఈ సూఫీలను చూసి వాళ్ళు ఓర్చుకోలేక, ఎందుకంటే ముస్లిం మత ఛాందసవాదులు ఎవరైతే ఉంటారో మా మతమే గొప్పది, మేమే గొప్ప అని చెప్పి చెప్పుకునే వాళ్ళు షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళని తల నరకాల అని చెప్పే ఎవరైతే ఛాందసవాదులు ఉన్నారో, ముల్లాలు ఉన్నారో వారందరూ
వీళ్ళ మీద దాడి చేసి ఈ 12 మందిని హతమార్చడం జరిగింది. దాని తర్వాత అందరూ కలిసి ఈ విషయం ముస్లింలు, హిందువులు అందరూ కలిసి వాలాజా నవాబ్ వారికి తెలియజేయడంతో ఆయన వచ్చి చాలా పొరపాటు జరిగింది, చాలా అన్యాయం జరిగింది, దారుణం జరిగింది అని చెప్పి ఇక్కడ ఈ 12 మందిని ఏదైతే ఆయన సమాధులుగా నిర్మించి వాళ్ళ స్మారకాలు ఇక్కడ నిర్మించడంతో దాని తర్వాత కొంతమంది రజక సోదరులు ఇక్కడ స్వర్ణాల చెరువులో వాళ్ళకి కళ వస్తుంది. ఆ కళలో ఏమంటే వాలాజా నవాబ్ కూతురు అనారోగ్యంతో ఉన్నట్టు వారికి ఇక్కడి నుంచి తీసుకుని పోయి మట్టి ఆమెకి తగిలిస్తే ఆమె ఆరోగ్యం బాగవుతుందని చెప్పి ఈ కళ వాలాజా నవాబ్కి చెప్పడంతో ఈ విషయము ఈ రజకులకు ఎలా తెలుసు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయి వారు చెప్పినట్టుగానే ఇక్కడి నుంచి మట్టి తీసుకుని వెళ్ళి ఆమె కూతురికి తగిలించడంతో ఆమె ఆరోగ్యం బాగవుతుంది, ఇది నిజమే, ఇక్కడ మహిమలు ఉన్నాయి అని చెప్పి ఆయన నమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరినీ పిలిపించి ఆయన ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించి వీళ్ళను స్మరించుకుంటూ మొహరం నెల 12వ తేదీ ఆయన వచ్చి ఈ 12 మంది ఇక్కడ బారా అంటే 12 మంది ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులను సందర్శించి ఇక్కడ ఒక గొప్ప ధార్మిక కార్యక్రమం చేసి ఇక్కడ సదింపులు అదేవిధంగా అందరినీ పిలిచి ఈ రొట్టెలు పంపిణీ చేస్తాడు. ఆయన రొట్టెలు పంపిణీ చేసి నేను కోరుకున్న కోరిక తీరింది, నేను రాజు కాబట్టి మీరందరికీ నేను రొట్టెలు పంపిణీ చేస్తున్నానంటే అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని మొహరం జియారత్గా చెప్పేవారు మా చిన్నప్పుడు కూడా 40-50 ఏళ్ల క్రితం కూడా. దాని తర్వాత ఏమంటే 20-30 ఏళ్ల నుంచి దీనికి రొట్టెల పండగ అని చెప్పి ఇది ముస్లింల పండగ కాదు, ఇది ముస్లిమ్స్కి సంబంధించింది కాదు, ఇది బారా షహీద్కి వచ్చే భక్తులు అందరూ అన్ని మతాల వారు కలిసి పెట్టుకున్నటువంటి నామకరణమే ఈ రొట్టెల పండగ. ఎందుకంటే ఇలాంటి మత సామరస్య వేదికలు ప్రపంచంలోనే అరుదుగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మానవత్వం చాటుకునే ఈ యొక్క ఫెస్టివల్ను రొట్టెల పండగగా నామకరణం పెట్టారు. దాన్ని గుర్తించిన ప్రభుత్వం దీనికి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా ప్రకటించడం కూడా జరిగింది. అందరి కోరికలు తీర్తాయి కాబట్టి అందరూ ఇక్కడ కులాలు మతాలు ఎవరిని అడగరు, మీ దగ్గర ఏం రొట్టి ఉంది, మీకు ఏం కోరిక తీరింది అనే భక్తి పారాయణతో ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఈ మొహరం సందర్భంగా ఇక్కడ ముజావరులు ఒక ప్రత్యేక ప్రార్థనలు చేస్తుంటారు, భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. ఎన్నో మానసిక రుగ్మతలు, కష్టాలు, నష్టాల్లో ఉన్న భక్తులంతా కూడా బారా షాహీదులకు ఇక్కడ మొక్కుకొని వారి కష్టాలను తీర్చమని కూడా ఇక్కడ వేడుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎలాంటి భక్తులు కోరికలకు సంబంధించి ఎలాంటి ఆశీస్సులు మీరు అందిస్తుంటారు? భక్తులు సహజంగా ఇక్కడ చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం డాక్టర్లు కాడ ఫెయిల్ అయినా ఈ డాక్టర్లు చూపించి ఇక్కడ బాగా కాదు, ఇంకా మా వల్ల కాదని చెప్పేసి కూడా మన నెల్లూరు బారాషీద్ దర్గాలో సున్నాల చెరువులు రొట్టెలు పెట్టుకుని పోయి తింటే వాళ్ళ ఆరోగ్యం బాగవుతుందని నమ్మకంతో వచ్చి తీసుకుని పోయి తిని వాళ్ళు బాగు చేసుకునే వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మాకు చెప్పారు. అట్లా ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఉద్యోగం రొట్టె పట్టుకొని రొట్టెని తిని వచ్చే సంవత్సరం కల్లా ఉద్యోగం వచ్చిందని చెప్పిన వాళ్ళు కూడా మేము చూసాము. బారాషీద్ స్వాముల వారి పేరుతో ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. అది వచ్చి తీసుకుని తిని వాళ్ళ మొక్కుబళ్ళు పూర్తి చేసుకుంటారు. బారా షాహీద్ దర్గా అంటే ప్రజల నమ్మకానికి ప్రతీక. ఇక్కడ మనకు 500 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ బారా షాహీద్ దర్గాకు సంబంధించిన ఇక్కడ విశేషం కొనసాగుతూ ఉంది. నెల్లూరులో ఈ సనాతన సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు యువకులంతా కూడా మత సామరస్యంగా ఇక్కడికి వచ్చి సేవలందించి ఇక్కడ విశేషాన్ని చాటుతూ ఉంటారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఈ పవిత్ర ప్రాంగణంలో ఉన్నది బారా షాహీదులు. ఇక్కడ మనకు ఇటు ఉత్తరం వైపు 6 మంది, అటు దక్షిణం వైపు 6 మంది ఇక్కడ సమాధులై ఇక్కడ పూర్వం ఆర్కాట్ నవాబు వీరందరినీ కూడా గుర్తించి ఇక్కడ ఈ మహిమాన్విత ప్రాంతాన్ని గుర్తించి ఈ దర్గాని నిర్మించడం జరిగింది. కాలక్రమంలో ఈ స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ దర్గాను విస్తరించి మరింత విశాలంగా ఈ బారా షాహీదులను సందర్శించుకునేందుకు మరింత విశాలంగా ఈ ప్రాంగణాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. ఇక్కడ సంబంధించిన మినార్లు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఇక్కడ గతంలో పీర్ల వరకు ఉండే ఒక మినార్కు 4 మినార్లను ఏర్పాటు చేసి ఎంతో ఆకర్షణీయంగా భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మత సామరస్యం, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఇక్కడ కులాల వారు ఇక్కడ బారా షాహీదులను దర్శించుకొని ఇక్కడ
కోరికల రొట్టెలను స్వీకరించి, కొందరైతే రొట్టెలను స్వీకరించి వచ్చిన తర్వాత బారా షాహీలను దర్శించుకుంటారు. కొందరు ఇక్కడ ముందుగానే బారా షాహీలను దర్శించుకొని వారి ఆశీస్సులను స్వీకరించి వారంతా కూడా సమీపంలోని సొన్నాల చెరువుకు వెళ్ళి కోరికల రొట్టెలను పరస్పరం స్వీకరించడం కానీ ఇవ్వడం కానీ, గతంలో తమ కోరికను ఏదైనా కోరిక ఉన్నట్టయితే ఆ కోరికకు సంబంధించిన రొట్టెను స్వీకరించడం, ఆ రొట్టె కోరిక తీరిన తర్వాత మరొకరికి సమర్పించి తమకు జరిగిన మేలు మరొకరికి జరగాలనే మానవతావాదంగా అందరూ కూడా పరస్పరం ఈ రొట్టెల పండుగలో పాల్గొంటారు. ఇక్కడ ఈ రొట్టెల పండుగలో యువకుల పాత్ర కీలకం. మతం కులం ఏం లేకుండా ఇక్కడ అందరు సమానంగా ఎవరి భక్తులు వాళ్ళు చేసుకొని ఈరోజు మేము ఇలా పెళ్ళి లేని వాళ్ళకి కానీ ఏమైనా బ్లాక్ ఏదైనా ఉన్నా సమస్యలు ఇక్కడ తీరిపోతాయని ఒక నమ్మకంగా ప్రతి వాళ్ళు ఆడవాళ్ళని కానీ పిల్లలు కానీ అందరూ వచ్చి ఇక్కడ ప్రార్థించుకుంటారు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు, ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరుగుతూ ఉంది. మీరు ఇక్కడ మత సామరస్యాన్ని పాటించి ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు, బారా షాహీలను దర్శించుకున్నారు. ఎలా ఉంది ఈ విశేషం పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందండి. మేము గత 25 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాం ఇక్కడికి. అన్ని మన ఇండియాలో నలుమూలలో వస్తూ ఉంటారు వాళ్ళు. అందరి కోరిక మేము వచ్చి ఆత్మకూరు నుంచి వస్తున్నాము. అన్ని మతాలకి దగ్గరగా ఈ పండుగ జరుగుతుంది. చాలా శుభయోగము. ఇటువంటిది దేశమంతా జరగాల, కుల మతాలకి తేడా లేకుండా ఏ పండుగ వచ్చినా ఇట్లాగే జరగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే అందరూ కూడా ధర్మానికి, మానవీయతకు ఒక పెద్దపీట వేసి ఈ పండుగ పట్ల ఒక విశ్వాసాన్ని ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది. వీరంతా కూడా అనేక విధానాలు తమ భక్తి భావన, తమ భగవంతుడిని ఆరాధించే విధానాలన్నింటినీ కూడా ఇక్కడ ఎవరికి వారు స్వతంత్రంగా వారి విధానాలతో, వారి భక్తి విశ్వాసాలతో ఇక్కడ బారా షాహీదులను దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మనం ఈ లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో బారా షాహీద్ సన్నిధికి రాలేక తమ వంతు రావాలనుకొని ఇక్కడికి చేరుకోలేని వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ తీసుకొని పోయి ఒక ప్రసాదంగా వాళ్ళకి అందజేస్తారు. భక్తులందరిలోనూ మంచి భావం, అందరికీ కూడా మంచి జరగాలని, తమతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మంచి జరగాలనే భావన నెలకొనడం అనేది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఒక అద్భుతమైన అంశం. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.